విషయాలు మార్పు చేయడం చాలా కష్టం. స్టిక్కర్ బదులు కుంకుమ పెట్టుకోండమ్మా అంటే పెట్టుకోకూడదు. అమ్మని చూసేనే నేర్చుకోవచ్చు కదా. చాలా చేతులు స్టీల్ డబ్బా పెట్టలేదు. పూజా మందిరంలోకి వర్కౌట్ అవుతుంది, బయటికి వర్కౌట్. Amen.
సత్యాత్మః స్వం వినిహన్య సత్గ్రహాత్. నీ పుణ్యఫలం వలన మనిషిగా జన్మించి పరిశుద్ధము ఏకాగ్రము అయిన మనోబుద్ధులతో శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తరువాత కూడా మోక్షం కోసం ప్రయత్నించని మూఢుడు ఉంటాడా? అలా ఉన్నట్లయితే అట్టివాడు అశాశ్వతమైన సుఖ వ్యామోహంతో శాశ్వతమైన స్వస్థానాన్ని వదులుకొని ఆత్మహత్య చేసుకున్నట్లే. ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు? మన జీవితం గురించి చెప్తున్నాడు. రోజు మనం ఇప్పుడు అందరం మానవులుగా పుట్టామో పుట్టలేదా, దేనికోసం పుట్టాము అని ప్రశ్న వేసుకోమని. దేనికోసం పుట్టాము? ఏవో మన దగ్గర 36 ఆన్సర్లు అంతే కదా. ఆ 36లో ముఖ్య మోక్షం ఉందే ఉండొచ్చుకుంటాం. ఒకవేళ ఉన్నా ఏ ప్రాధాన్యతలో ఉంది అని ప్రశ్నించుకోమని. ఎప్పుడైతే మన జీవిత లక్ష్యంలో ముక్తి మోక్షం అనేటటువంటిది కనుక లేకపోయినట్లయితే, స్వరూప జ్ఞానం అనేది కనుక లేకపోయినట్లయితే మనల్ని అందరికీ కలిపి ఉపయోగపడి ఏం పేరు అది? మూఢులు. ఎందుకు మూఢులు అన్నాడు? మూర్ఖులు అనొచ్చు కాదు, ఏమనొచ్చు? మూర్ఖులు అనొచ్చు కదా. ఏమంటున్నాడు? మూర్ఖులు అని అంటారా? మూఢులనే అంటున్నాడు. ఎందుకంటే మనం అందరం చదువుకున్నాం కదా, మనమందరం చదువుకున్న వాళ్ళే కదా. ఎవరైతే చదువుకుని కూడా అంటే విద్యావంతులై ఉండి కూడా స్వరూప జ్ఞానం కానీ ముక్తి మోక్షం కానీ నా ప్రధాన ప్రాధాన్యత అనుకోవడం లేదు, వాళ్ళందరినీ ఏమన్నారు? మూఢజనులు, బద్ధజనులు. చదువుకోని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మూర్ఖులు. మన వాళ్ళు రెండుగా వివరించారు. ఒకడెవరు? చదువుకున్న వాళ్ళు కానీ లక్ష్యం తెలియదు. చదువుకున్న వాళ్ళకే లక్ష్యం తెలియకపోతే చదువుకోని వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? లేదు కదా. మరి వాళ్ళనేమో మూర్ఖులు అన్నారు, వీళ్ళనేమో మూఢులు. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదకు అని భద్రగారు చెప్పాడు. ఇది అర్థమైంది. అసలు ఏమీ చదువుకునే వాడికి, వినడానికి ఆసక్తి లేని వాడికి, తెలుసుకోవడానికి ఆసక్తి లేని వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా తెలియజెప్పాలని ప్రయత్నిస్తుంటామా లేదా జీవితంలో? ఎందుకని? తెలుసుకుంటే వాడు ఏదో బాగుపడతాడు. అలా చేయకూడదు. ఎవరికి చెప్పాలి? తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వాడికి, ఆ లక్ష్యం ఉన్నవాడికి, జిజ్ఞాస ఉన్నవాడికి, వచ్చి అడిగిన వాడికి. ఈ 4 లక్షణాలు ఉన్నవాడికే చెప్పాలి కానీ ఈ 4 లక్షణాలు లేని వాడికి ఎప్పుడు కూడా చెప్పకూడదు. సరే, వాళ్ళెవరు? మూర్ఖులు. ఇదంతా మూర్ఖుల విషయం. మరి మూఢుని సంగతి చదువుకున్నాడు కాబట్టి వాడు అడగకపోయినా ఒకసారి చెప్పచ్చు. నీ అర్హత ఏమిటయ్యా అంటే నువ్వు అడగకపోయినా నీకు ఒకసారి చెప్పచ్చు. అడిగితే ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు, చదివే విషయం. కాబట్టి చదువుకున్న వాడికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే అడగకపోయినా ఒకసారి చెప్పచ్చు. ఎవరు చెప్పారు? ఒక ఆయన ఏం చేశాడు, 80 ఏళ్ళ వయసు వచ్చింది. డుక్రం కరుణే అని వ్యాకరణ సూత్రాలు వెళ్ళి వేసుకుంటాడు. అయినా భజగోవిందం పాడుకోవయ్యా బాబు, డుక్రం కరుణే వ్యాకరణానికి మృత్యువు ముందుకు వచ్చినప్పుడు ఈ డుక్రం కరుణ ఉపయోగపడుతుంది. కాస్త బాగా నామస్మరణ చేసి అని ఆయన అడిగితే చెప్పాడు, అడగకుండానే చెప్పాడు. ఎందుకని? మూఢజని తన ఆగమించడం. మనం ఏదో ఒక తృష్ణతో విద్యావంతుడై శాస్త్రం వల్లె వేస్తున్నాడు కదా, ఆశించి వల్లె వేస్తున్న శాస్త్రం తెలిసిన వాడిని మూఢజనులు అన్నారు. కాబట్టి అడగకపోయినా ఒకసారి చెప్తున్నారు. మనం కూడా తెలుసుకోవాలన్నమాట, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. మన చుట్టుపక్కల మానవులందరూ అయితే ఎలా ఉంటారు? అయితే విద్యావంతులు, లేకపోతే విద్యావంతులు కానివాడు. అయితే మూఢులు ఇంకెలా వర్గీకరించారట. మనమందరం సంసారం అనేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాము లేదు. సంసారం అంటే ఇంద్రియ విషయాలలో ప్రవర్తించడానికి సంసారం అని పేరు. వేదాంతం దృష్ట్యా, లౌకిక దృష్ట్యా చూడాలి. పారమార్థిక జీవనంలో సంసారం అంటే ఏమిటి? ఇంద్రియార్థములందు వ్యవహరించుటే సంసారం. సింపుల్.
వ్యవహరించాలంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఇంద్రియాలు వ్యవహరించవు. మరి ఎందుకు వ్యవహరించడం అంటే మాకు వ్యవహరిస్తున్నాయి కదా, అలా ఎవరికి అలా వ్యవహరించమంటున్నాడు అంతే. ఎలాగా? మీరు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో మందిని చూసారా చూడలేదు రోడ్డు మీద? ఇదిగా వాళ్ళ వివరాలన్నీ చెప్పండి అంటారు. మాకేమేనండి తెలుసుకోలేదు, మాకే అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి చేరడమే మా పని. మధ్యలో మిగిలిన వాళ్ళు ఎవరు కనపడలేదా మరి అంటారు. కానీ వాళ్ళు ఎందుకు మీకేమి ఆసక్తి లేదు. మరి చూడలేదా? చూసాము, కానీ ఆసక్తి లేకుండానే చూసాం కదా. అలా నీకు వర్తమానంలో నువ్వు ఏవైతే ఇంద్రియాలను ఇంద్రియార్థాలను అనుభవిస్తున్నావో వాటి యందు అలా ఉంటుంది. మీ ఇంట్లో మీరు ఎప్పుడో పెళ్లి నాటు కొనుక్కున్న పద్ధతి కనపడలేదండి. ఏం చేద్దాం ఎడలా ఇప్పుడు నిదారముడు వచ్చేప్పుడు ఎలా కనపడ్డ వాళ్ళ ఎడల ఆసక్తి లేకుండా వ్యవహరించావో అలాగే ఆసక్తి కలిగి ఉన్న అంశాలలో కూడా అలాగే ఉండాలి అంటున్నాడు. అది ఉపమానం. సో అలా ఎవరైతే ఉంటారో వాడెవడు అసంసారి. ఇంద్రియార్థములందు కనుక ఎవరికైతే ఆసక్తి కలిగి ఉంటారో వాడెవడు సంసారి. మానవులు మళ్ళీ ఇంకో వర్గీకరణ చేశారు. ఎవరు వాళ్ళు? ఒకరెవరు సంసారి, మరొకడెవడు అసంసారి. అంటే ఆసక్తి లేదు వాడు, ఆసక్తి లేదు కానీ వ్యవహరిస్తున్నాడు. సంసారం ఏం చేశాడు? ఆసక్తి కలిగి వ్యవహరించాడు. కాబట్టి ఆసక్తి కలిగి వ్యవహరిస్తే భోగి అయ్యావు, ఆసక్తి లేకుండా వ్యవహరిస్తే యోగి అయ్యావు. అయినా ఆసక్తి నిరాసక్తితో పని లేకుండా అనాసక్తుడవై కనుక ఉంటే జ్ఞాని అవుతావు. ఆసక్తికి 2-3 స్థాయి భేదాలు. ఒకటేంటి? బాగా విషయాన్ని ఆనంద స్థితిలో అనుభవించడం, ఒక స్థాయి భోగి. నిరాసక్తి వైరాగ్యంతో అనుభవించేవాడు యోగి. ఈ రెండు కాకుండా బ్యాలెన్స్గా సాక్షిగా అనుభవించేవాడు ఎవడో వాడెవడు? జ్ఞాని. సో మానవులు 3 రకాలుగా ఉన్నారు. ఒకళ్ళెవరు? భోగులు, 2 యోగులు, 3 జ్ఞానులు. ముగ్గురికి సంసారం ఒకటైనా వేరువేరు, ఒకటే. జగత్తు ఒకటైనా వేరువేరు, ఒకటే. సంసారం ఒకటే, జగత్తు ఒకటే. అలాగే శరీరం వేరువేరా? ముగ్గురికి శరీరం కూడా ఒకటే. అదే సప్తధాతు నిర్మిత శరీరం. కొత్తగా ఏమైనా అదనంగా కాళ్ళు చేతులు కళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయా? ఏముంటుంది, ఈ శరీరమే ఉంటుంది. కానీ జీవనం ఎట్లా జీవిస్తాడన్న దాన్ని బట్టి అతని యొక్క స్థితి గతి. సో మళ్ళా 2 గడబడ్డాడు. ఏంటది? స్థితి గతి. మన జీవితం అంతా 2 మన లక్షణాలు ఉన్నాయి మానవ జీవితానికి. ఏంటది? అయితే స్థితి లేకపోతే గతి. ఎవరైనా కానీ బాగా ఉన్నవాడు అనుకోని ఉంటాం, ఆ స్థితి మంత్రులు ఉండేవాడు. బాగా గతి బాగుందనుకోండి, సుగతి, మంచి గతిలో ఉన్నాడు, వాడి గతి వేరేరా బాబు అంట. కాబట్టి మానవ జీవితంలో ఈ 2 మాటలకు చాలా ప్రాధాన్యత ఉందా లేదా? స్థితి గతి. కాబట్టి స్థితిలో ఉండాలా మనం, గతిలో ఉండాలి? స్థితే ఉండాలి. కానీ స్థితిమంతుడు అవడానికే గతి. అర్థమైందండి? ఏ గతి అయినా దేని కొరకంటే స్థితి కోసమే. ఏ ప్రయాణమైనా ఏ పరిణామమైనా దేని కొరకు అంటే స్థితి. స్థితి అంటే జ్ఞానం. ఇది గుర్తుపెట్టుకో. స్థితి అంటే జ్ఞానం కలిగి ఉండుట. ఏడు కలిగి ఉండాలి ఎంతకి? స్వరూప జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సంసారం అనే అనుభవంలో నుంచి స్వరూప జ్ఞాన అనుభవానికి వీటిని ఉపయోగించుకోవాలి. వీటిని శరీరాన్ని ఉపయోగించాలి, ప్రపంచాన్ని ఉపయోగించాలి, మీకున్నటువంటి సంసారాన్ని కూడా ఉపయోగించాలి. ఈ 3ంటిని ఉపయోగించుకుని మనం ఏ స్థితిని చేసేది కలగాలట? సంసారం అనే అనుభవంలో నుంచి స్వరూప జ్ఞానం అనే అనుభవానికి ఎదగాల. ఎవరైతే అలా ఎదగడం లేదు వాళ్ళందరూ ఎవరు? 3. అర్థమైందండి? సంసార అనుభవం అందరికీ సమానమే. కానీ అందులో నుంచి స్వరూప జ్ఞాన అనుభవానికి, ముక్తి మోక్షం అనే లక్ష్యానికి ఎవరైతే ఎదగడం లేదు, ఆ పరిణతి రాలేదు, ఆ పరిపక్వత రాలేదు, వాళ్ళందరూ ఎవరు? 3. మనం పూజ చేసామా లేదా, జపం చేసామా లేదా, ధ్యానం చేసామా లేదా, సమాజ నిష్ట కలిగిందా లేదా, సాక్షి సాధన చేసామా చేయలేదా, ఇవన్నీ అడిగాడా? ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నాడు. నీ జీవిత లక్ష్యం ఏంటి? సంసారిగా భోగిగా జీవిస్తారా, లేదు వైరాగ్యంతో యోగిగా జీవిస్తారా, లేదు సాక్షిగా ఉండే జ్ఞానిగా జీవిస్తారా?
ఇదే సంసారం, ఇదే శరీరం, ఇదే ప్రపంచం, ఏం మారదు. ఈ అందరికీ ఈ మూడు సమానమే. అర్థమైనా? శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు. సేమ్ ఇదే శరీరం. శరీరం పడిపోలేదా? పడిపోయింది. కానీ ఆయన జీవితం ఎలా జీవించాడు? పరమాత్మగా జగద్గురువుగా జీవించాడు. అదే శరీరం మనకు కూడా ఉంది. మనం ఎలా ఉన్నాం చూసుకోవాలన్నా. శరీరంలో ఏం తేడా లేదు. సరే పోనీ ప్రపంచంలో ఏం తేడా ఉందా? ఇదే భూమండలం, ఇదే ప్రపంచం, అదే ద్వారక. ఎటు చూసి వస్తున్నాం? మధుర, ద్వారక, ఆయన తిరిగిన ప్రదేశాలన్నీ చూసాం. ఓహో, శ్రీకృష్ణుడు ఇక్కడ ఆగేట, శ్రీకృష్ణుడు ఇక్కడ పరిగెట్టేట, ఇలా ఎవరు చూసి వచ్చాం. సరే మనం ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనకేం గుర్తుంది? ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది, మరుపులోకి వెళ్ళిపోయింది. మళ్ళా మన సంసారం, మన వ్యవహారం, మన ఆసక్తులు, మన ఇంద్రియాలు, మన విషయాలు, మన బలాలు, మన బలహీనతలు. కాబట్టి రోజువారీ జీవితం అంతా దేంతో కొట్టుకుపోతున్నామట? సారమనే అనుభవంతో కొట్టుకుపోతున్నాడు కానీ స్వరూప జ్ఞానం అనే అనుభవంతో జీవితం జీవించలేదు. అందువలన మనల్ని మూఢజనులు, బద్ధజనులు అంటారు. బంధం ఎక్కడ ఉంది? శరీరంలో ఉందా? ప్రపంచంలో ఉందా? సంసారంలో ఉందా? బంధం ఎక్కడుంది? శరీరంలో ఉందా? ప్రపంచంలో ఉందా? సంసారంలో ఉందా? బంధం అనుభవానికి వస్తుంది రావట్లేదు. ముక్తుల అప్పుడు ఎందులోనూ లేదంటే ముక్తులు అయిపోవాలి. అర్థండి? ఎందులోనూ దేంట్లో లేదన్నా, బంధమే లేదన్నా అప్పుడు ఏమై ఉండాలి? ముక్తుడు. అప్పుడు ఏ స్వరూప జ్ఞానం, అప్పుడు ఆత్మానుభవం, అప్పుడు బ్రహ్మానుభవం. అర్థమైందా? ఈ మూడు మనకు తోస్తున్నాయా, తోచడం లేదా అని అడుగుతారు. నీకు శరీరం తోస్తుందా, తోచడం లేదా? తోస్తుంది. ప్రపంచం తోస్తుందా లేదా? తోస్తుంది. సంసారం తోస్తుందా లేదా? తోస్తుంది. తోయడం అంటే తెలియడం. తెలియడం అంటే అర్థమంటే తెలియడం. ఈ మూడు తెలుస్తున్నప్పుడు నీకు ఎలా తెలుస్తున్నాయి? నీ స్వరూపంగా తెలుస్తున్నాయా? నీకంటే భిన్నంగా తెలుస్తున్నాయా? నీకంటే వేరుగా ఉన్నట్టు తెలుస్తున్నాయా? లేకపోతే నీలాగానే కనపడుతున్నాయా? కూడా వేరుగానే కనపడుతున్నాయి. ఎందుకని? అనుభవిస్తున్నాం కదా. మరి అనుభవించాలంటే 2 పద్ధతులు అనుభవించవచ్చు. నీకంటే అన్యంగా ఉన్నదాన్ని అనుభవించవచ్చు, స్వరూపంగా కూడా అనుభవాన్ని పొందవచ్చు. ఎలా పొందొచ్చు? స్వరూపంగా కూడా అనుభవాన్ని పొందొచ్చు, అన్యముగా, అనన్యముగా పొందవచ్చు, అన్యముగా కూడా పొందవచ్చు. అదేనా? మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లలందరూ మీకంటే వేరా ఒకటేనా? వేరా ఒకటేనా? వేరా ఒకటేనా? స్వరూపంగా చూస్తేనేమో ఒకటి, విషయంగా చూస్తే వేరు. అంతే, వేరే ఇంకేం లేదు. స్వరూపంగా చూస్తే అందరూ ఒకటే, అందరూ ఆత్మస్వరూపులే. విషయంగా చూస్తే వేరు. అంటే మనం రోజు మొత్తం 24 గంటల్లో స్వరూపంగా ఎలా ఉన్నాము, విషయంగా ఎలా ఉన్నాము. విషయంగా ఉంటేనేమో బంధం, అదే స్వరూపంగా ఉంటే ముక్తి. సింపుల్ అది. అర్థమైనా? కాబట్టి మన దృష్టిలో ఈ మూడు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఏమిటది? శరీరం ఉంది, ప్రపంచం ఉంది, సంసారం కూడా ఉంది. ఈ మూడింటిని స్వరూపంగా చూడాలి. ఆత్మస్వరూపంగా ఎప్పుడైతే చూసావో ఈ మూడే ముక్తి అనే అనుభవానికి కారణం. అదే ఈ మూడింటిని విషయంగా చూసాం, అప్పుడే బంధానికి కారణం. వేరే ఇంకేం కారణం ఏం మారలేదు. నువ్వు అర్జెంటుగా భూమండలం మీద వెళ్ళి చంద్రమండలం మీద, సూర్యమండలం మీద కాపురం పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమి ఈ భూమండలం మీద ఉన్న జీవితమే. ఈ భూమండలం మీద ఏమున్నాయి ఇప్పుడు మనకి? అయితే శరీరం ఉంది, లేకపోతే ప్రపంచం ఉంది, లేదంటే సంసారం. అనుభవంలో ఈ మూడు ఉన్నాయా లేదా? ఈ మూడు విషయంగా అనేటువంటి దృష్టితో చూసాం. ఏమైనా బంధం అయిపోయింది. అదే ఈ మూడింటిని ఆత్మస్వరూపంగా చూసావు. నీ స్వరూపంగానే, ఆత్మ అంటే నువ్వే, నీ స్వరూపంగానే చూసావు. అప్పుడేమైనా ముక్తి. ఇప్పుడు మనం ఎవరితో అయినా పోట్లాడగలమా లేదా? పోట్లాడాలంటే ఏం చేయాలి? విషయం అన్యం అయిపోవాలి. అప్పుడు అన్యం అయితేనే పోట్లాడడానికి వీలవుతుంది. ఎవరినైనా వేస్ట్ ఫెలో అనొచ్చా, అనకూడదా? ఎవరినైనా వేస్ట్ ఫెలో అన్నామమ్మా, అంతే కదా. మన ఆవేశం వస్తే ఏం చేస్తాం? నేనంతా శుద్ధ వేస్ట్, ఎందుకు పనికిరావు, నువ్వు చేసేంత పొరపాటు, నీ వల్ల ఏ పనికి కాదు, ఇలాగే మనం ఎవరు మాట్లాడుకునేది రోజువారీ జీవితంలో. అప్పుడు ఎవరన్నారని అడుగుతున్నాడు. స్వరూపం కదా అంతా. సంసారము నీ స్వరూపమే, ప్రపంచము నీ స్వరూపమే, శరీరం కూడా నీ స్వరూపమే. ఆత్మ అనేటటువంటి అతి పెద్ద దాంట్లో ఇవన్నీ కలిసిపోయి
వేరుగా లేవు. కానీ మనం ఎలా చూసుకుంటామట, శరీరం వేరే, సంసారం వేరే, ప్రపంచం కూడా వేరే. ఇంకా ప్రపంచాల్లో రకరకాల స్థాయి భేదాలు ఉన్నాయి. మళ్ళీ కళ్ళు మూసుకుంటే వచ్చే ప్రపంచం వేరే, కళ్ళు తెరిస్తే వచ్చే ప్రపంచం వేరే, రకరకాల ప్రపంచాలు మారిపోతాయి. మరి ఇన్ని భేదాలు ఎలా తోచినాయి నీకు? వస్తువు ఒకటే అయితే అన్ని భేదాలు ఎలా తోచినాయా నీకు? ఈ భేద భావం చేతనే నీకు దుఃఖం ఏర్పడుతుంది, ఈ భేద భావం చేతనే నీకు బంధం ఏర్పడుతుంది, ఈ భేద భావం చేతనే అహంకారం ఏర్పడుతుంది, ఈ భేద భావం చేతనే ఆ జ్ఞానం ఏర్పడుతుంది. 4 చెప్తాను. ఒకే ఒక భేద దృష్టి వలన 4 ఫలితాలు వచ్చినాయి. ఒకటేంటి అజ్ఞానం, రెండోదేంటి అహంకారం, మూడోదేంటి బంధం, 4వదేంటి దుఃఖం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీలో భేద దృష్టి ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఈ 4 ఎక్కడ కనబడితే అక్కడ భేద దృష్టి ఉన్నట్టే. సింపుల్ యాజ్ ఇట్. అర్థమైనా? ఎక్కడెక్కడ అహంకారం ఉందో అక్కడ భేద దృష్టి, ఎక్కడెక్కడ అజ్ఞానం ఉందో అక్కడ భేద దృష్టి, ఎక్కడెక్కడైతే బంధం ఉందో అక్కడ కూడా అజ్ఞాన దృష్టి, ఎక్కడెక్కడైతే దుఃఖం ఉందో అక్కడ కూడా భేద దృష్టి. సో ఇలా మనకి అన్ని ముందే చెప్పేస్తున్నారు. తర్వాత చెప్పే వాటి అన్నింటికీ అడ్రస్లు అన్నమాట ఇవన్నీ. తర్వాత అంతా ఆత్మజ్ఞానం గురించి చెప్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం చెప్పినప్పుడు మళ్ళీ ఇవి చెప్పరు. మొదట ఏం చెప్పారు? అధికారిత్వం గురించి చెప్పారు. ఇప్పుడు అధికారిత్వానికి బోధ చేయడానికి ముందుగా చెప్తున్నారు అన్నమాట, ఇంట్రడక్షన్ అన్నమాట. ఏం చెప్తున్నాడు? అందుకని మనల్ని మూఢులు. ఎందుకు మూఢత్వం? మనకి 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటా 4? అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది, బంధం ఉంది, దుఃఖం. ఈ ప్రపంచంలో ఎవరైనా సుఖంలో నుంచి విడుదల పొందాలనుకుంటారా? దుఃఖంలో నుంచి విడుదల పొందాలనుకుంటారా? సుఖంలో నుంచి విడుదల అక్కర్లేదా? ఎప్పుడూ సుఖంగా ఉండాలనే కదండి. అమీబా నుంచి మానవుడి దాకా ప్రతి జీవి కోరుకునేది ఏమిటి? ఎప్పుడూ సుఖంగా ఉండాలని. కానీ అందరూ ఎప్పుడు సుఖంగానే ఉంటున్నారా? మనమే పోనీ. అందరి సంగతి ఎందుకంటే నా సంగతి చెప్పండి, నీ సంగతే పోనీ. నువ్వు ఎప్పుడూ సుఖంగానే ఉన్నావా? ఉన్నామని చెప్పడానికి మనసు ఒప్పుకోవడం లేదు కదా. ఒప్పుకుంటుందా? ఒప్పుకోవడంలా. ఎంతో కొంత దుఃఖానుభవం యొక్క స్మృతి మనలో ఉందా లేదా? జ్ఞాపకాల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయిగా. అవేమంటాయి? ఎప్పుడూ సుఖంగా లేరండి, చాలా వరకు సుఖంగానే ఉన్నాం. కొంత కొంత భాగాలు ఎలా ఉన్నావు? దుఃఖంతో. ఇప్పుడు దుఃఖంతో ఎందుకున్నావు? ఎందుకు దుఃఖానుభవం ఉంది నీకు? బాంధం ఉంది కాబట్టి. ఒక్కొక్కటి పెట్టెక్కాలన్నమాట. దుఃఖానుభవం ఎందుకుంది? బాంధం ఉంది కాబట్టి. బాంధం ఎందుకుంది? అహంకారం ఉంది కాబట్టి. అహంకారం ఎందుకుంది? అజ్ఞానం ఉంది కాబట్టి. అదేనండి. ఈ అజ్ఞానం, అహంకారం, బంధం, దుఃఖం ఎందుకుంది? మూఢత్వం కాబట్టి. ఇది మూఢత్వం అని తెలుసుకోలేదు. ఇది మూఢత్వం అని తెలుసుకుంటే ఎవరైనా అడ్డ పెట్టుకుంటారా? ప్రపంచంలో ఎవరైనా మూఢులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారా? చేయడం లేదు కదా. మరి నేను ప్రయత్నపూర్వకంగా మూఢునిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు అడిగాను చెప్పగలుగుతా ఉంటారా? ముందే చెప్పాం కదా, మానవులందరూ అధికారులే. అందులో పురుషులైన వాళ్ళు అధికారులే, అందులో విప్రులైన వాళ్ళు అధికారులే, అందులో ఇలా 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 అని చెప్పుకొచ్చాం కదా. ఆ వాళ్ళల్లో మళ్ళా ఇంకో ఫిల్టర్ పెట్టాడు అనమాట. ఎవరికైతే తాము జన్మించడానికి లక్ష్యం, కారణం ఏమనిపించాలట? స్వరూప జ్ఞానం కోసం జీవించాలి, ముక్తి మోక్షం కోసం జీవించాలి అనే లక్ష్యం ఉన్నటువంటి వాడు ఉత్తముడు. వాడికి జ్ఞానం వెంటనే లభిస్తుంది. వినంగానే ఎవరికి లభిస్తుంది జ్ఞానం? వీడికి లభిస్తుంది. ఎవరికి? తన జీవిత లక్ష్యం ముక్తి మోక్షం, అలాగే స్వరూప జ్ఞానం అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి శ్రవణ కాలంలోనే జ్ఞానం యొక్క అనుభవం వచ్చేస్తుంది, దర్శనం వచ్చేస్తుంది, నిర్ణయం కూడా అయింది. వీడు ఉత్తమాధికారి. సరే, మధ్యమాధికారి ఎవరండి? ఇంటికి వెళ్ళి ఈ చెప్పిందంతా విని పుస్తకం పెట్టుకుని మళ్ళా చదివి 10 సార్లు విని 10 సార్లు చదివి 10 సార్లు గుర్తు తెచ్చుకుని 10 సార్లు మరలా రిపీట్ చేసుకోవాలా వద్దా? అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? మననం. దాని ఏమంటారండి? మననం.
అంతా తినేస్తుంది, వెళ్ళి ఒక పక్కన కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నెమరు వేస్తుంది. మనం కూడా అదే చేస్తాం, అంతేనా కదా? గురువుగారు చెప్పినప్పుడు హడావుడిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన ప్రవాహ వేగంలో. యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మళ్ళీ చెప్పమ్మా ఆయన పక్కన ఉన్నవాడు అన్నాడు. ఆడియో ఇస్తాను, విన్నావు కదమ్మా, నువ్వు చెప్పొచ్చు కదా, అంత శక్తి నాకు అంటున్నావా లేదా? మరి అర్థమైందా? ఎందుకని ఉత్తమాధికారులం కాదనమాట, మధ్యమాధికారులు. మననం చేస్తే కానీ కూర్చోం. సరే, మననం చేసామండి, 10 రోజులు, 10 సంవత్సరాలు, 10 జన్మలో ఏనైనా కావచ్చు. అంతసేపు మననం కూడా చేసాం. మనంతటా మనకి ఇప్పుడు అది ఏమైనా స్ఫురించిందా? మననం చేస్తే ఏమవ్వాలి? డైజెస్ట్ అయిపోవాలిగా, జీర్ణం అయిపోవాలిగా. జీర్ణం అయిపోతే నీకు శక్తిగా మారాలిగా. శక్తిగా ఎప్పుడు మారినట్టు అంటే సమయం వచ్చినప్పుడు స్ఫురించాలి, అంతేనా కదా? నేను భోజనం బాగా చేశానండి, బాగా చేశానంటే గుర్తేమిటి? శరీరం శక్తివంతం అవ్వాలి, పని చేసినప్పుడు ఆ శక్తి ఉపయోగపడాలి, అంతేనా కదా? విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నాను అనుకోండి, అప్పుడు ప్రయోజనం ఉందా? లేదు కదా. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు నాకు శక్తి లేదండి అంటే వీడికి ఏదో తేడా, తిన్నాడు కానీ సరిగా జీర్ణం అవడం లేదు. కాబట్టి వీళ్ళని అధమాధికారులు అని 3వ కేటగిరీ వేసి, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, అధమాధికారులు. ఎవరండి అధమాధికారులు అనండి? నిధిధ్యాసనం చేసేవారంతా అధమాధికారులు. అంటే వీళ్ళు శ్రవణ కాలంలో వీళ్ళకి దర్శనం కానీ నిర్ణయం కానీ రాదు. మరి మనన కాలంలో కూడా రాలేదు. ఎప్పుడు వస్తుందండి? సంసారం చేత కానీ, శరీరం చేత కానీ, ప్రపంచం చేత కానీ దుఃఖానుభవం కలిగినప్పుడు వస్తుంది. తెలివి ఎప్పుడు వస్తుందండి అంటే ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి? ఈ గురువాక్యాలు కానీ, ఆ శాస్త్రవాక్యాలు కానీ ఇవన్నీ నీకు ఎప్పుడు గుర్తుకొస్తాయి, ఎప్పుడు స్ఫురిస్తాయి అంటే ఈ మూడింటి ద్వారా. ఈ మూడేగా మనకున్నాయి. ఏమిటవి? శరీరం కానీ, ప్రపంచం కానీ, సంసారం కానీ. ఈ 3 దుఃఖానుభవాన్ని ఇస్తాయట ఓ సందర్భంలో. శరీరం వల్ల రావచ్చు దుఃఖం, సంసారం వల్ల రావచ్చు, ప్రపంచం వల్ల కూడా రావచ్చు. దుఃఖానుభవం వచ్చినప్పుడు గురువాక్యాలు స్ఫురణకు వస్తాయి, శాస్త్రవాక్యాలు స్ఫురణకు వస్తాయి. అలా ఎవరికైతే దుఃఖానుభవం కలిగినప్పుడు స్ఫురణకు వస్తాయో వాళ్ళని అన్నారు మందాధికారులు లేదా అధమాధికారులు అన్నారు. కాబట్టి అధికారులు ఎన్ని రకాలు? 3 రకాలు. అందరినీ 3లని అన్నాడు కానీ ఈ 3లో కూడా మళ్ళా 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఉత్తమాధికారులు. వీళ్ళెవరు? శ్రవణ కాలంలోనే నిర్ణయం అయిపోతుంది, దర్శనం అయిపోతుంది, నిర్ణయం కూడా. వీళ్ళు ఉత్తమాధికారులు. మననం చేస్తే మనం ఎంతకాలం చేయాలి? 10 రోజులు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 10 జన్మలు కూడా కావచ్చు. ఆ మననం ద్వారా తయారవుతాడు వాడు, పరిణతి చెందుతాడు. వాళ్ళు మధ్యమాధికారులు. ఇక మందాధికారులు, అధమాధికారులు ఎవరు? దుఃఖానుభవం, శరీరం చేత కానీ, ప్రపంచం చేత కానీ, లేదా సంసారం చేత కానీ బాగా దుఃఖానుభవం, తీవ్రమైన దుఃఖానుభవం లభించినప్పుడు అప్పుడు మాత్రమే వేదాంత శాస్త్రాల యొక్క ప్రభావం కానీ, గురువుల యొక్క ప్రభావం కానీ వాడికి స్ఫురిస్తుంది. సరేనండి. ఏమంటే ఈ 3 ఇంకెవరైనా ఉన్నారు? 4వ కేటగిరీ ఉంటున్నాడండి, అధమాధమం. దాని పేరేంటండి? అధమాధమం. వీళ్ళలోకెల్లా అధముడు అనమాట. అధములలోకెల్లా అధముడు ఎవరో వాడు అధమాధముడు. అంటే అర్థం ఏమిటట? వాళ్ళకి ఎప్పటికీ స్ఫురణకు రాదు. వాళ్ళకి వేదాంత శాస్త్రంతో కానీ, పారమార్థిక జీవనంతో కానీ, స్వరూప జ్ఞానంతో కానీ, ముక్తి మోక్షంతో కానీ, లేదా ఈశ్వరుడితో కానీ వాళ్ళకి శాశ్వతమైనటువంటి సంబంధం లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంది. వాళ్ళతో నాకేం పని లేదండి బాబు. చూడండి, చాలామంది ఏం చేస్తారు, మీరు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తారు, ఏమంటారు? నాకొద్దు బాబు, నువ్వు చెప్పు, మాకు అవన్నీ నాకేమవుతుంది. నేనేదో హాయిగా ఉన్నాను ప్రశాంతంగా, హాయిగా తిరిగి పడుకున్నాను ప్రశాంతంగా, మధ్యలో వచ్చి నన్ను చెడగొడను. ఇది ఏమంటాడు బా? ఇవన్నీ చెప్తే ఏమంటాడు? నన్ను చెడగొడను మాకంటాడు పైగా. నువ్వేమనుకున్నావు అంటే బాగు చేయడానికి చెప్తున్నావు అనుకుంటావు. అబ్బే పొరపాటు. కానీ వాడేమన్నాడు? నేనేదో హాయిగా నా మనను, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నా డబ్బులు ఏదో నేను సంపాదించుకుంటున్నాను, నా భోజనం ఏదో నేను చేస్తున్నాను, నా నిద్ర ఏదో నేను పోతున్నాను, అనవసరంగా వచ్చి నేను చెడగొట్టమాట. నీ వేదాంతం నాకు స్పష్టంగా చెప్పాడు, నీ వేదాంతం నాకు. ఎందుకని? అధమాధముడు. దేనితో నిర్ణయించాలంటే ఇప్పుడు అధికారిత్వాన్ని? స్థితి, గతి. దీన్ని ఏ ప్రమాణంతో నిర్ణయించాలి? స్థితి, గతి. అర్థమైందా? ఇప్పుడు గతి మరి దేని బట్టి? అధమాధముడు అనుకోండి. మరి ఇప్పుడు గతి ఎలా ఉంటుంది? అలాగే తీవ్రమైనటువంటి గతి.
అలాగే అధముడు అనుకోండి, అప్పుడు ఆ దుఃఖాలయమైనటువంటి అశాశ్వతమైనటువంటి దుఃఖానుభవంతో బాధించబడితే కానీ తెలియబడదు. పట్టబడాలంటారు. అందుకే ఇందులో రావాలంటే ఒట్టిగా రావాలని ఆయన బాగా శరీరం చేత కానీ, సంసారం చేత కానీ, ప్రపంచం చేత కానీ బాగా కొట్టబడాలి. ప్రారంభం చేత బాగా కొట్టబడ్డావు. చెరుకు పిప్పి నలిగినట్టుగా, చేంతనలో నలిగినట్టుగా నలిగితే అప్పుడు ఏమవుతావు? అబ్బో తట్టుకోలేదు బాబు, బయటపడిపోవాలి. ఎంత తీవ్ర దుఃఖం వస్తే అంత తీవ్రంగా బయటపడడానికి ప్రయత్నం. కానీ వాడు అధమాధికారి. అర్థమైందా? అదే మధ్యమాధికారి అంటే ముందే తెలిసి వాడికి జిజ్ఞాసు. వాడు మధ్యమాధికారి, వాడు జిజ్ఞాసు. ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులు ఏం చెప్తున్నారో వింటాడు, శాస్త్రాలు చదువుకుంటాడు, మననం చేస్తూ ఉంటాడు, స్మరణ చేస్తూ ఉంటాడు, నవవిధ భక్తి మార్గాలను ఆచరిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు గుర్తొస్తుంది? ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు. అది 10 ఏళ్ళకు గుర్తురావచ్చు, 10 జన్మలకు గుర్తురావచ్చు, 10 రోజులకు గుర్తురావచ్చు. వెంటనే పని జరగదు. వీటెవరు? మధ్యమాధికారులు, జిజ్ఞాసులు. అధమాధికారులు ఎవరయ్యా? భోగులు. అధమాధములు ఎవరయ్యా? రోగులు. జ్ఞానం దృష్ట్యా, శరీరం దృష్ట్యా కాదు. అనారోగ్యం వాడికి ఎక్కడొచ్చింది? స్థితి. జారిపోలేదు వాడేమి, వాడు ఆ స్థితిలో ఉన్నాడు అంతే. మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారయ్యా? 3, 3, 6, 3, 9, 3, 12 మంది ఉన్నారయ్యా. మీ 12 మంది ఒకే స్థితిలోనే ఉన్నారని చెప్పచ్చా? ఎట్లా చెప్పలేదు. మీలోనే ఎవరున్నారు? ఉత్తమాధికారులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రవణ కాలంలోనే ఆ దర్శనం వచ్చేస్తుంది, ఆ అనుభవం వచ్చేస్తుంది, ఆ నిర్ణయం కూడా అయితే వీడు ఉత్తమాధికారి. లేదండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోవాలండి, మళ్ళీ ఒకసారి వినాలండి. మీరు చెప్పిందంత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చెప్పాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలవా? ఎప్పుడు చెప్పగలవు అని అడిగామనుకో, ఏం చెప్తావు? అంతేనా కదా? ఎక్కడికి వచ్చి ఆగిపోయి మళ్ళా నేను కూడా ఆ స్థితిలో ఉంటే అలాగే చెప్తాను. ఈ స్థితి అనాల్సిందేలా లేదు. సో జ్ఞానంలో ఈ 4 స్థాయి భేదాలు ఉన్నాయి. ఆ చిట్ట చివరి వాడు అనారోగ్యవంతుడు. ఎందుకనయ్యా? వాడికి దీంతో అసలు పని లేదు. ఎంత పని లేదు? ముక్తి మోక్షంతో పని లేదు వాడికి. స్వరూప జ్ఞానంతో కూడా ఈ పని లేదు. అయినా ఈ స్పిరిచువల్లీ ఇల్లు వాడికి. అనారోగ్యం ఎక్కడ ఉన్నాయా అంటే స్పిరిచువల్లీ ఇల్లు. ఏమంటే ఆరోగ్యం అంటే ఏమిటి అని అనుకుంటుంది. ఇంకేమున్నాయి? శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. ఈ 5 సమంగా బ్యాలెన్స్డ్గా ఉంటే దానికి ఆరోగ్యం అంటే. ఈ 5 ఏదైనా ఒకటి బాగోలేదనుకోండి, అప్పుడు అనారోగ్యం. అంటే సింపుల్ యాజ్ ఇట్. సో అనారోగ్యం శరీరం స్థాయిలో ఉండొచ్చు, ప్రాణం స్థాయిలో ఉండొచ్చు, మనసు స్థాయిలో ఉండొచ్చు, బుద్ధి స్థాయిలో ఉండొచ్చు, చైతన్య స్థితిలో కూడా ఉండవచ్చు. ఏమిటి చైతన్య స్థితిలో? చైతన్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరమే లేకపోవడమే. ఇప్పుడు నువ్వు చైతన్య స్వరూపుడు అయ్యే ఉన్నావు, కానీ చైతన్యాన్ని గుర్తించడానికి నీకేమీ ఆసక్తి లేదు. దాన్ని ఎవరైనా ఏం చేయగలరా? ఎవరు చేసుకోవాలి? నువ్వే చేసుకోవాలి. అదే సూత్రం. ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా. ఎలాగా? మనపు ద్వారా, తనను తాను మరిచిపోవడం ద్వారా తనకు తానే శత్రువు అవుతుంది, తనను తాను తెలుసుకోవడం ద్వారా తనకు తానే మిత్రుడు అవుతుంది. ఏమండి ఇప్పుడు మీకు ఏమవుతారండి? ఆత్మబంధువు అండి బాబు. కాబట్టి మన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరు మనకి? ఆత్మబంధువులు. వాళ్ళ బంధుత్వం ఏమిటంటే భార్య, భర్త, పిల్లలు, వ్యవహారం అంతా చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు? వాళ్ళందరినీ ఆత్మబంధువులుగా చూడు. నువ్వు ఆత్మస్వరూపుడు అయితే వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? ఆత్మబంధువులు అవ్వాలి. అంతేనా కదా? ప్రత్యేకమైన పాత్రలు లేవు అక్కడ ఏమి. కానీ మనం అందరం వాళ్ళని ఎలా పిలుస్తున్నాం? ప్రత్యేకమైన పాత్రోచితమనే దృష్టితో పిలుస్తున్నామే కానీ ఆత్మబంధువులుగా చూస్తున్నామా? చూడటం లేదు కదా. అందువల్ల ఏమైపోయినా అన్యమైన దృష్టి కలిగి మూఢమైనటువంటి జీవనం. అన్యమైన దృష్టి వల్ల ఏం కలిగింది? మూఢమైన జీవనము, బద్ధమైన జీవనము కలిగింది. ఇందులో నుంచి స్వరూప జ్ఞాన దృష్టి కలిగినట్లయితే ముక్త జీవనం లభిస్తుంది. మానవ జన్మ శుద్ధం, ఏకాగ్రం అయిన మనోబుద్ధులు వాటి సహాయంతో సంపాదించగలిగారు. శాస్త్ర పాండిత్యం ఉండి
శుద్ధం ఏకాగ్రం శాస్త్ర విహితం. జీవితం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, ఏకాగ్రంగా ఉండాలి, శాస్త్ర విహితమైనది ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాస్త్రం ఏం చెబుతుందండి? ఏమైనా చెప్తుందా? చెప్పదా? చెప్తుందా? ఏం చెబుతుంది? ఏది నిషేధం, ఏది హితం చెప్తుంది. ఏం చేయకూడదో చెప్తుంది, ఏం చేయాలో చెప్తుంది. హితం చెప్తుంది, నిషేధం వదిలిపెట్టవలసిన కూడా చెప్తుంది. ఇది చేయకూడదు ఆయన, ఇదే చెయ్యాలి ఆయన. ఇంకేంటండి? శుద్ధం. ఇప్పుడు మన లోపల మాలిన్యం ఉందా లేదా? మనకి 3 ప్రాబ్లమ్స్ అన్నాడు, ఒకటి కాదు. మనకేమున్నాయండి? మనసు బుద్ధి ఉన్నాయి కాబట్టి మన మనోబుద్ధులలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. శరీరంలో ప్రాబ్లం లేదు కదా. శరీరం ఎలా కావాలంటే అలా పెరుగుతుంది. ప్రాబ్లం అంతా ఎందులో ఉంది? మనసు బుద్ధిలో. ఆ మనోబుద్ధిలో 3 సమస్యలు ఉన్నాయట. ఒకటేంటి? ఆవరణ దోషం. రెండోది ఏంటి? విక్షేప దోషం. మూడోది ఏంటి? మాలిన్యం. అదేనా? మల విక్షేప ఆవరణ దోషాలని దోషత్రయం అంటారు. ఈ 3 దేని ఆశ్రయించున్నాయి? మనసుని, బుద్ధిని ఆశ్రయించాయి. ఇందులో శుద్ధం అంటే మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. గుణమాలిన్యం అంటారు. దాని ఏ మాలిన్యం అండి? గుణమాలిన్యం. ఈ గుణమాలిన్యాన్ని పోగొట్టుకున్నట్లయితే మనం గుణాతీతంగా వ్యవహరిస్తే ఇది శుద్ధం. అంటే రెండో లక్షణం ఏంటి? ఏకాగ్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకాగ్రం దేనివల్ల వస్తుంది అంటే విక్షేప దోషం పోతే ఏకాగ్రం వస్తుంది. విక్షేప దోషం పోతే ఏకాగ్రం వస్తుంది. విక్షేప దోషం అంటే ఏంటి? వివేక చూడమని పాఠం చెబుతూ ఉంటే RRR సినిమా గుర్తుకు రావడం. ఇప్పుడు ఏం చెప్తున్నాం? వివేక చూడమని ఆత్మ పరమాత్మ, కానీ ఏం గుర్తుకొచ్చింది? RRR సినిమా గుర్తుకొచ్చింది. అర్థమైందా? ఎవరు గుర్తుకు రమ్మన్నారు దాని ఇప్పుడు? అంటే పూర్వం దాంట్లో ఆసక్తి బలంగా ఉంది కాబట్టి అదేం చేసింది? మధ్యలో నేను కూడా ఉన్నాను, నువ్వు ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతే నేను వదిలిపెట్టను అని గుర్తుకొస్తుంటాను. మధ్యలో గుర్తు చేసుకుంటాను. కనుక ఏ అంశమైనా కావచ్చు, ఉదాహరణగా చెప్పాను, ఏదైనా కావచ్చు. ఉదాహరణకు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 6 గారెలకి పప్పు నానబోసాను, 6ంటికి వెళ్ళిన తర్వాత రుబ్బాలి. విక్షేపం. కనుక వర్తమానంలో ఈ నిజ వర్తమానంలో ఈ క్షణంలో ఉండవలసినటువంటి మనోబుద్ధులు అయితే ఎక్కడికి పోయినాయి? అయితే గతంలోకి పోయినాయి, లేదంటే భవిష్యత్తులో. అయితే వెందులో పోతే ఎప్పుడు కూడా అయితే గతంలో పోతాయి, లేదంటే భవిష్యత్తులో పోతాయి. ఆ వెళ్ళటాన్ని విక్షేపం అంటారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నువ్వు నిజ వర్తమానం ఈ క్షణంలోనే ఉండాలి. అలా ఉంచడానికి ఏకాగ్రం అని పేరు. ఏదో ఊహించుకోకూడదు. మీకు లౌకికమైన పరిభాషిక పదాలు పనికిరాదు. ఆ మాటలు ఇక్కడ వాడతాం, కానీ వాటి దృష్టి వేరే, వాటి అనుకున్న అర్థం వేరే, భావం వేరే, మారిపోతుంది. మామూలుగా ఏకాగ్రం అంటే అర్థం ఏంటి? ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టడం అట్టా కాదు. మనోబుద్ధులు ఎప్పుడూ కూడా నిజ వర్తమానంలో ఉండాలి, ఈ క్షణంలోనే ఉండాలి. అది మాటికి గతంలో పోకూడదు, భవిష్యత్తులో. అలా పోయినట్లయితే దానికి విక్షేపం, అది అశుద్ధం. ఆ విక్షేపం అనే బలంతో పనిచేస్తారు. ఏంటంటే అశుద్ధం అంటే రజోగుణం. అయినా మాలిన్యంతో పనిచేస్తేనేమో మరి దాన్ని ఏం చేయాలి? గుణాతీతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. క్రమమైన అభ్యాసం చేయాలి. ఒకేసారి మారమంటే మారదు. అందువల్ల క్రమమైన అభ్యాసం ద్వారా ఏం చేయాలి? మాలిన్య దోషాన్ని పోగొట్టుకోవాలి. మల విక్షేప ఆవరణ దోషాల్లో మల దోషాన్ని అలా పోగొట్టుకోవాలి. విక్షేప దోషాన్ని ఏమో ఏకాగ్రం చేసి పోగొట్టుకోవాలి. మరి ఆవరణ దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలండి? స్వరూప జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి. ఆవరణ దోషం వేరే దాని వల్ల పోదు. దేని వల్ల పోతుంది? స్వరూప జ్ఞానం వల్ల మాత్రమే పోతుంది. ఆత్మభావన వలన మాత్రమే పోతుంది. ఇంకా వేరే దాని వల్ల పోనే పోదు. కాబట్టి 3 సమస్యలు, 3 పరిష్కారాలు ఒకేసారి సూచిస్తున్నాడు. ఇలా ఎవరికైతే శాస్త్రం విహితంగా చెప్పిందండి. ఇప్పుడు ఇంతకీ గొడవ ఏమిటయ్యా అంటే, వేదాంత శాస్త్రం ఏం చేసిందయ్యా? నీకున్న 3 సమస్యల గురించి చెప్పింది. ఏమిటది? మల విక్షేప ఆవరణ దోషం. వీటిని ఎలా చెప్పింది? ఇలా చెయ్యమాక, ఇలాగే చెయ్యి. 3 చెప్పిందా చెప్పలేదా? త్రిగుణాలు నీకు తోస్తాయి, నీ బుద్ధిని ఆడిస్తాయి. నువ్వు బుద్ధిని గుణాతీతంగా పెట్టుకో. వాటప్పుడు పడిపోమాక, 3 గుణాలు ఎప్పుడు పడిపోమాక. నిషిద్ధం చెప్పిందా లేదా? హితం చెప్పిందా లేదా? హితం కూడా చెప్పింది. ఏంటి? గుణాతీతంగా ఉండు, బుద్ధిని గుణాతీతంగా పెట్టుకో. అప్పుడు నీకు త్రిగుణ మాలిన్యం ఏమీ అంటదు. రెండోది ఏంటి? విక్షేపం. విక్షేపంలో ఏం చెప్పింది? నీ మనసు ఎప్పుడూ కూడా గతంలోకి భవిష్యత్తులోకి పోతూ ఉంటుంది.
ఉంటుంది. అలా పోనివ్వమాక, ఎప్పుడు నిజ వర్తమానంలో నిలుపుకో. అది అభ్యాసం చెయ్యి. ఈ అభ్యాసం చేస్తే ఆ రజోగుణ ధర్మమైన విక్షేపం పోతుంది. ఏకాగ్రత అనేది చెయ్యాలి. చేయవలసిన హితం ఏమిటి? ఏకాగ్రం చేయాలి. చేయకూడనిది ఏమిటి? విక్షేపాన్ని వదిలిపెట్టి. విక్షేపం ఇవ్వడం పోకూడదు. అర్థమైందా? నెక్స్ట్ ఆవరణ దోషం. దీన్ని ఏం చేయాలి? దీన్ని నువ్వేం చేయలేవు బాబు, స్వరూప జ్ఞానంతోనే పోగొట్టాలి. కాబట్టి హితం ఏమిటి? స్వరూప జ్ఞానం. ఆవరణ దోషం అంటే అహంకారం. ఆవరణ అంటే ఆవరణది అహంకారం అనే ఆవరణ దోషం. ఈ ఆవరణ దోషాన్ని ఆత్మానుభవంతో పోగొట్టు. స్వరూప జ్ఞానం అంటే ఏంటి? ఆత్మానుభవం. కాబట్టి హితం ఏం చెప్తున్నాడు? ఆత్మానుభవం. ఎక్కడెక్కడైతే అహంకారం అనే స్ఫురణ కలుగుతుందో వెంటనే గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలి? ఈశ్వరుడు కదా, పరమాత్మ కదా, గురువు కదా, నేను కాదు కదా అని దాన్ని నెత్తి మీద మొట్టిగా వేయాలి. అర్థమైందా? ఆవరణ దోషం ఇప్పుడు పోతున్నాం. అర్థమైందా? ఇలాగా ఈ త్రివిధ దోషాలలో నుంచి బయటపడడానికి శాస్త్రం బోధిస్తుంది. మరి అటువంటి వేదాంత శాస్త్రాలను మనం ఏమైనా అధ్యయనం చేయాలో కానీ చేసామా ఇప్పటిదాకా? ఎందుకు తెలియదు? అవసరం రాలేదు. ఎందుకు అవసరం రాలేదు? దుఃఖం లేదు కాబట్టి. దుఃఖం ఎందుకు లేదు? విషయాలే బాగున్నాయి కాబట్టి. విషయాలే ఎందుకు బాగున్నాయి? అధమాధములు కాబట్టి. విషయాలు ఎందుకు బాగున్నాయి? అధమాధములం కాబట్టి. ఉత్తమాధికారులం అయి ఉంటే ఇప్పుడు ప్రపంచంలో సంవత్సరాలు వేల సంవత్సరాలు బోధిస్తున్నారా లేదా? వాడే కొత్తగా బోధిస్తున్నారా? కొత్తగా వచ్చిన ఈ శాస్త్రాలన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ నాకెందుకు దానాలు పెంచలేదు? నాకు ఆ అనుభవం అవసరం రాలేదు కాబట్టి. అనుభవం అవసరం ఎందుకు రాలేదు? ఆ స్థితి లేదు కాబట్టి. మరి ఏ స్థితి ఉంది? అధమాధమ స్థితి ఉంది, అనారోగ్య స్థితి ఉంది. ఎందుకని నా ప్రాధాన్యతల జాబితాలో ముక్తి, మోక్షం, స్వరూప జ్ఞానం అనేవి లేవు. ఇవాళ ఎందుకు వింటున్నావు? అవి ప్రాధాన్యం తెలిసినవి కాబట్టి. అంతే. ఇవాళ ఎందుకు వింటున్నావయ్యా? మరి అప్పుడున్న ప్రపంచం ఎప్పుడు ఉంది, అప్పుడున్న సంసారమే ఎప్పుడు ఉంది, అప్పుడున్న శరీరమే ఇప్పుడు కూడా ఉంది. మరి ఎందుకు వచ్చావు ఇప్పుడు ఈ పాఠానికి? ఆ మూడింటి వల్ల బాగా దుఃఖం వచ్చింది. మూడింటి వల్ల ఏం జరిగింది? ఇప్పుడు దుఃఖం వచ్చింది. ఈ దుఃఖంలో నుంచి బయటపడడం ఎలాగా అనేప్పటికీ అధమాధమ స్థాయి నుంచి అధమ స్థాయికి వచ్చింది. మన ప్రమోషన్ వచ్చింది. అంతేనా కదా? అంతకుముందేమో అసలు వీటితో పనే లేదనే దశలో ఉన్నాం. ఇప్పుడు ఏ దశలోకి వచ్చాం? ఇది అవసరం వచ్చింది, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అనేవంటి స్థాయి పెరిగేప్పుడు క్లాస్ మారిందా మారలేదా? అవి కూడా మంచిదేనంటున్నాడు. అసలు జీవితకాలం తెలుసుకోకుండా ఉండటం కంటే ఏదో ఒక సమయంలో తెలుసుకోవడం ఉత్తమమేనా కదా? ఇప్పుడు ఏం చేయమన్నాడు? తెలిసింది కదా నీకు, మననం చేయి. ఇంకో మెట్టెక్కుతావు. అప్పుడు మధ్యమాధికారి అవుతావు. ఇప్పుడు వాటికి వాళ్ళు అర్జెంటుగా వినగానే అధమాధికారిగా అయ్యో అప్పుడే నాకేం దర్శనం రాలేదు, అనుభవం రాలేదని అనుకోమాక. అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు మననం చెయ్యి. అనుభవం వచ్చేదాకా మననం చెయ్యి. ఆ స్ఫురణ కలిగేదాకా మననం చెయ్యి. అప్పుడేమయ్యావు? ఇంకో మెట్టెక్కావు, ఇంకో క్లాస్ ఎక్కావు, మధ్యమాధికారి. ఇంకా అప్పుడేమవుతుంది? ప్రయత్నం చేయగా శ్రవణ కాలంలోనే అలా స్ఫురణ కలిగేస్తుంది. నేను ఆత్మస్వరూపం అంటే ఒక్కసారి నేను ఆత్మస్వరూపాన్ని అనగానే సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు వెంటనే తెలుసుకో. రెప్పపాట్లో తెలుసుకో. రెప్పపాట్లో తెలుసుకోగానే ఏమైపోయాడు? ఇప్పుడు ఇంకా అయిపోయింది. వాడు అన్నం తిన్నా ఆత్మస్వరూపుడే, తినకపోయినా ఆత్మస్వరూపుడే, నిద్రపోయినా ఆత్మస్వరూపుడే, నిద్రపోకపోయినా ఆత్మస్వరూపుడే, బ్రతికినా ఆత్మస్వరూపుడే, శరీరం వదిలేసినా కూడా వాడు ఆత్మస్వరూపుడే. స్వరూప జ్ఞానానికి ఏ భంగము వాటిల్లకు. వాడెవడయ్యా? వాడు ముక్తుడు. వ్యవహారం చేత, కర్మ చేత, ఫలం చేత, బంధం చేత, దుఃఖం చేత ప్రభావితం కాని వాడెవడు? మరి దేనివల్ల వస్తుందండి? ఇది స్వరూప జ్ఞానం వల్లనే వస్తుంది. ఏదైనా వల్ల రాదు. సరే, ఎవరు? తెలుసుకోని వాడు. నాలుగో వాడు అధమాధముడు అన్నాడే. అదే వాడికి ఏ కేటగిరీ వేసాడు? ఇప్పుడు వాడు అనారోగ్యం, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటి అపురూప ఫలాన్ని భగవద్ కృప వలన కొద్ది కూడా సద్వినియోగం చేయని వారిని ఆచార్య శంకరులు
సమంజసంగానే ఉంది. అంతేగా మరి విచారణ చేశాం కదా. మనల్ని మూడులు అంటే మన కోపం రావాలా దేవుడు, కోపం వస్తే ప్రయోజనం కదా. కోపం వస్తే ఆదిశంకర్ల మీద కోపం వస్తే ప్రయోజనం ఏం లేదు, ఆచార్యుల మీద కోపం వస్తే మనకు ప్రయోజనం ఉండాలి. మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నన్ను మూడుడు అంటాడు, మా గురువు గారు నన్ను తిట్టాడు తిట్టే లాభం. మీ గురువు గారు ఎందుకు తిడతాడు? అయితే మన మీద రాగద్వేషాలు ఉంటావు కదా. ఆచార్య స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎవరు ఎలా రాగద్వేషాలు, అందరినీ తనవారైనా పరాయి వారైనా అందరూ ఆశ్రయించిన వారందరినీ ఒకే దృష్టితో చూస్తారు, సమదృష్టితో చూస్తారు. ఎలా చెబితే ఎలా చేస్తే నీకు ఉత్తమ గతి కలుగుతుందో అలా చేయడమే వాళ్ళ ఉద్దేశం. అలా నీకు సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా, నువ్వేమైనా గంతులు వేసావా ఎగిరేవా దూకేవా, అవన్నీ వాళ్ళకి ఏం పట్టం. అవన్నీ ఎవరి దృష్టిలో ఉన్నాయి? శిష్యుడి దృష్టిలో ఉన్నాయి. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో అంత సమానమే. ఎవరికి వాళ్ళకి సెపరేట్గానే ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇస్తాడా? అందరికీ ఒకలాగా ట్రీట్మెంట్ ఇస్తాడు. అందరూ పేషెంట్లేగా, అందరికి ఒకటే ట్రీట్మెంట్ అనొచ్చు కదా. అంటే ఏమైపోతారు అప్పుడు వీళ్ళంతా విద్యాసంగతులు పరలోకాన్ని ప్రయాణం చేస్తారు. అందుకని గురువు ఏకకాలంలో రెండు రకాలుగా ఉంటాడు. ఒక్కసారి అందరి మీద కృపా దృష్టి కలిగినప్పుడు మాత్రం అలా అందరినీ ఏకకాలంలో ఒకే దృష్టితో చూస్తాడు. అలా చూస్తూనే వాళ్ళు ఏం చేస్తాడు, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా గుర్తుపడతాడు. ఓ ఈవిడలో ఉన్న మాలిన్యం మణమాలిన్యం ఎలా ఉంది, ఈవిడలో విక్షేపం ఎలా ఉంది, ఈవిడలో ఆవరణ దోషం ఎలా ఉంది. ఇలా ఎప్పటికప్పుడు నీ అహంకార స్థితిని గమనిస్తుంది, నీ స్వరూప జ్ఞాన స్థితిని గమనిస్తుంది, నీ ప్రయాణం ఎలా సాగుతుంది, నీ పరిణతి ఎలా ఏర్పడుతుంది, ఇలా గమనిస్తుంది. ఎప్పుడు దేని బట్టి చూస్తాడు? నువ్వు అనన్యంగా ఉంటున్నావా అన్యంగా ఉంటున్నావా అంతే. నీ వ్యవహారంలో గమనిస్తున్నాను. నువ్వు ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ఆయనతో వ్యవహరించేటప్పుడు అనన్యం అనే దృష్టితో వ్యవహరిస్తున్నావా అన్యం అనే దృష్టితో వ్యవహరిస్తున్నావా చూస్తున్నావు. అర్థమైపోతే అర్థం కదా. ఇదిగా భయపడలో మనకైనా పిల్లాడికైనా అర్థమైపోతుంది. చిన్న పిల్లాడు ఎదురుకుండా వాళ్ళ అమ్మని పెట్టామండి, ఏం చేశాడు? అరుగుబారుగా నీళ్ళు పడుకుంటు అనన్యం. అదే ఇంకెవరో పెట్టాము ఏమన్నా ఇడ్లీ. ఎందుకని అన్యం. అరే అంత చిన్నపిల్లాడు చేస్తే మనకు తెలీదా? ఇప్పుడు తెలిసిపోతుంది, ఎందుకు తెలీదమ్మా? ఇట్లా మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తాం, అంత దగ్గరగా ఉండి గమనిస్తాం. సో అందువల్ల ఏం చేస్తాడు, మనకి అంటే కసరి చెప్పాలా లేకపోతే కొసరి చెప్పాలా, రెండు పద్ధతులు ఉంటాయి ఆచార్యుడు బోధించి. ఏంటంటే కసరి చెప్పడం కొసరి చెప్పడం. నీ గుణాన్ని బట్టి చెప్తాడు. ఆయన సత్వగుణంతో జీవిస్తున్నాం అప్పుడు ఏం చేస్తారు, కొసరి చెప్తాడు. అదే రజోగుణం తమగుణంతో జీవిస్తున్నాం కసిరి చెప్తాడు. అంతే తప్ప అతనిలో ఏముండదు, అతను ఎప్పుడూ శూన్యంగా ఖాళీగా ఉంటాడు. వారి పని అంతే. ఆచార్యుడి పని ఏమిటాయి అంటే ఎప్పుడూ శూన్యంగా ఖాళీగా ఉంటాడు. నీ గుణమే అతనిలో ప్రతిబింబిస్తుంది. అతనికే గుణాలు లేవు, అతనికే కర్మలు లేవు, అతనికి అనుభవాలు లేవు. అతడు స్వరూప జ్ఞానం చేత ముక్తుడైనాడు. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా బుద్ధిహీనతతో ఆత్మహత్యా సొగసుమైన జీవితాన్ని జీవించడానికి కారణం ఏమిటి? అపూర్వమైన అవకాశాలు లభించిన తర్వాత కూడా వాటిని వ్యర్థపరుస్తూ నిష్ప్రయోజన జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నట్లు? ఎందుకు ఆత్మహత్య నిష్ప్రయోజనం అన్న తీవ్రమైన పదాలను వాడుతున్నాడు? ఆత్మహత్య అని అంటాం ఎవరైనా? ఎవరు చేయకూడదు, మానవులందరూ చేయకూడని పని ఏమిటయ్యా? ఆత్మహత్య చేస్తే ఎందుకు? మళ్ళా జన్మ, నీకు మానవ జన్మ లభించడం కష్టం కాబట్టి ఏ తల్లి అయినా తనకు పుట్టిన బిడ్డల కలకాలం ఉండాలని అనుకుంటుందా? మధ్యలో రాజువాకుంటుందా? నా పిల్లలు ఎప్పుడు అపమృత్యు దోషంలో పడకూడదు అనుకుంటుందా లేదా? మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు పాప అపమృత్యు దోషంలో పడ్డవాడు. కాబట్టి జ్ఞాన పతనం కూడా ఆత్మహత్యతో సమానమే. ఈ మానవ దేహంలో ఉండి స్వరూప జ్ఞానం పొందడం అనేది ప్రాథమిక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అనుకోకపోతే జ్ఞానంలో పతనం చెందింది. ఆ పతనం చెందినప్పుడు అది ఆత్మహత్యతో సమానమైనటువంటి మూఢమైనటువంటి జంతువులుగా నువ్వు పుట్టే అవకాశం కూడా లేకపోతుంది. కాబట్టి వచ్చే జన్మలో కనుక ఏ జంతువు కనుక పుట్టామనుకోండి, అప్పుడు ఇంకా అసలు సత్సంగం కాదు కదా. ఈశ్వరుడు ఎవడో, పరమాత్ముడు ఎవడో, విచారణ ఏమిటో, ధ్యానం ఏమిటో, యోగం అంతా సొన్నా ఒకేసారి పోయినపోలేదా మరి? ఎందుకని ఏ ఆవేశంలోనో ఏ కోపంలోనో పరిషత్ వర్గాలలో మన శరీరాన్ని వదిలేసాం అనుకోండి. ఎందుకని రోజంతా మనం దేంతో జీవిస్తున్నాం? పరిషత్ వర్గాలతో కామ క్రోధ లోభం మోహం అక్షర్యాలతో జీవిస్తున్నాం.
ఆయన వల్ల నా జీవితం అంతా పాడైపోయింది, తీవ్రమైన దుఃఖం వచ్చింది అనుకోండి, ఆఖరి నిమిషంలో శరీరం వదిలేసేటప్పుడు అప్పుడు ఆయన ఎడల మనకేమన్నట్టు ద్వేషం, అంతే కదా. ఆ ద్వేష భావనతో వదిలేసేయండి న్యాయపదం. మరి తమ గుణం కదా, ఏ క్రూర జంతువు కనప్పుడు అదే రాగంతో వదిలేసాడు అనుకోండి, అప్పుడు ఏ సాధు జంతువు కనప్పుడు. మన ఇంట్లో ఇప్పుడు కుక్కలు పిల్లలు మనం పిలవకుండానే వస్తున్నాయి రావట్లేదు, కాకులు పక్షులు సాధు జంతువులు వస్తాయి రావట్లేదు. కానీ ఎందుకు వస్తున్నాయి? నీ రాగబలం చేత ఆకర్షితం. అదే కర్రతో కొట్టుబట్టి పరిగెత్తి అప్పుడేమైంది? ద్వేష లక్షణంగా మరి. ఇట్లా మా జీవులన్నిటి ఏడలా రాగద్వేషాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు వాటికి కూడా జన్మ జాతి వైరం ఉంటుందా లేదా? అవన్నీ ఎందువల్ల ఏర్పడ్డాయి? అవన్నీ వాటి మనోపరిధిలో ఏర్పడినటువంటి రాగద్వేషం. మనవులకే కాదు, సకల జీవరాశికి రాగద్వేషాలు. అవన్నీ కూడా ఆయా రాగద్వేషాలతోనే శరీరాలు వదిలిపెడుతూ పునః పునః జంతువులుగానే మరి మానవుడికి కూడా చివరికి శరీరం పడిపోయేటప్పుడు అలాగే రాగద్వేషం ఎవరి మీద వచ్చే అవకాశం ఉందా? మా మామగారు ఇలా అక్కడ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు అంటే ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? ఓ 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం జరిగింది. ఈ 25 ఏళ్ళలో ఆయన క్షమించిందా? క్షమించలే. క్షమిస్తే అది గుర్తుంటుందా? ఎందుకని? మీ అమ్మ నేను చిన్నప్పుడు కొట్టినా కొట్టలేదా? బాగా గుర్తెట్టుకున్నావు లేదా? గుర్తెట్టుకోలేదుగా. ఎందుకని? మా అమ్మ కదా, మీ అమ్మ కొట్టినప్పుడు నీకేం గుర్తొచ్చిందా? గుర్తురాలేదుగా. ఎందుకని? నా మేలు కొరకే కదా. అవేం గుర్తెట్టుకోలేదు. మేము ఎప్పుడు కుట్టిందంటే గుర్తు తెచ్చుకోవాలి, అంతేనా కదా. మీ అత్తగారు మీ మామగారు ఎప్పుడన్నా కొట్టారా అంటే, తిట్టారా అంటే, ఓ వెంటనే పెద్ద లిస్ట్ ఒకటి చదివి చూపిస్తుంది. ఎందుకని? రాగద్వేషాలు అన్యంగా తోచింది. అదే తల్లి తండ్రి అనన్యం. అమ్మ నాన్నని ఎప్పుడు కోపడకుండానే పెంచారా? లేదు, కోపడే పెంచుతారు, అంతేనా కదా. అక్కడేమన్నా మరి నీకు వాళ్ళ ఏడలో రాగద్వేషాలు, మరి ద్వేషం కలిగిందా? కలగల. రాగం కలిగిందా? అదే అత్తమావల ఏడలో ఏం కలిగింది? అదే విషయమే. విషయమేం మారలేదు, విషయం అదే. కానీ మనుషులు మారాయి, పాత్రలు మారేటప్పుడు వాళ్ళ ఆత్మబంధువులుగా అనన్యంగా చూడాల. అప్పుడేమైపోయింది? ద్వేష లక్షణం. ఇట్లా మనం అన్ని పాత్రలలో దేని చేత బాధించబడుతున్నాం? రాగద్వేషం. ఆఖరికి మన ఇంటి ముందుకి వాళ్ళ తోటకూర కట్టన్న వాడితో కూడా మనకి రాగద్వేషం, అంతేనా కదా. మనం 10 రూపాయలకి 3 కట్టలు ఇచ్చాడు, 4 కట్టలు ఇస్తుంటే ఒక కట్ట తోటకూర కట్ట నష్టం వచ్చిందండి, అంతేనా కదా. ఏం బ్రహ్మాండం నష్టపోయావు? ఏ నష్టపోయావు? నష్టపోయావా? కానీ రోజంతా వాడి మీద ఈ రాగాలు ఎవరు కనపడ్డా అదే చెప్పుకుంటాడు. పెద్ద నష్టం వచ్చింది, మోసం చేసి. ఇప్పుడు దీనివల్ల నువ్వే నష్టపోయావు, జీవితం నష్టపోయావు. ఇక్కడ నువ్వు జీవించాలి, ఏ స్థాయికి పడిపోయావు ఆలోచించండి. అధమాధముడు అన్న స్థాయికి పడిపోతున్నాడు. రేపొద్దున ఈ రాగద్వేషాలు నిజంగానే బలంగా పనిచేసి ఇవన్నీ ఎక్కడో చోట పేర్కొవా మన మనోబుద్ధులలో పేర్కొంటాయి కదా. మరి అప్పుడు అవి మనకి కళల రూపంలో వస్తాయి. రోజు మన నిద్రను చెక్ చేసుకోవాలి. నిద్రలో కళలన్నీ దేంతో వస్తాయి? ఈ రాగద్వేషాలతోటే వస్తాయి. మరి అప్పుడు ఏమైపోయాయి? ఇదే తెలివి ఆ పెద్ద నిద్ర వచ్చిన కూడా అలాగే. ఈ చిన్న నిద్రలో ఎలా ఉందో ఆ పెద్ద నిద్రలో కూడా అలాగే. ఈ చిన్న నిద్రలో రిహార్సల్ వేస్తుంది రోజు. రిహార్సల్లో బాగా అభ్యాసం అయింది, అవ్వలేదు. అయింది కదా. వాడు వచ్చాడు, వాడు వచ్చినప్పుడు వాడితో ఇలా మాట్లాడాడు, వీడు వచ్చాడు, వీడితో ఇలా మాట్లాడాడు, ఇలా వ్యవహరించాను, అలా వ్యవహరించాను. అందులో రాగం, ఇందులో ద్వేషం. మళ్ళా కాల రిపీట్ అయిపోతూనే లేదా? బలపడి ఏదో ఒక కళతో ఈ శరీరం పడిపోతుందా లేదా? ఎవరికి వచ్చిన తెలివితో పడిపోయే వాళ్ళు 100కి 1 కూడా ఉంటారో చెప్పలేం. తెలివి తప్పినాకే పడిపోతుంది. తెలివి తప్పకుండా శరీరం పడిపోతుంది. తెలివితో పడిపోవాలంటే విసర్జించాలట. రోజు మల్యమైన వస్త్రాన్ని ఇట్లా విసర్జిస్తున్నామో అట్లా శరీరాన్ని అట్లా విసర్జించగలిగే సామర్థ్యం మనలో వచ్చిన నాడు మాత్రమే అది వీలు. కాబట్టి శరీరాన్ని ఉపయోగించుకుని అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని, ఉత్తమ సామర్థ్యాన్ని సంపాదించాలి. కానీ మన ఏ శక్తిని, ఏ సామర్థ్యాన్ని సంపాదిస్తున్నాడు? పునః ఉత్తర జన్మ మళ్ళా మానవ జన్మ లభిస్తుందో లేదు. రాగమైతే సాధు జంతువు,
ద్వేషం అయితే క్రూర జంతువు. ఏ జంతువు ఉపాధి లభిస్తుందో చూడండి. ఈగ తేనెటీగ మన రెండు మానవుడికి అవసరమనే కదా, అవసరమే. తేనెటీగలు లేకపోతే పరపరాగ సంపర్కం లేదు, అసలు ఆహారమే పుట్టదు, సస్యమే పండదు. ఈగలు లేకపోతే ఈగలు కూడా మానవుడికి అవసరమే. అవన్నీ శ్లేషము వగేరా మనం పనికిరానివని బారేసినవని తింటూ, అవసరమైనవేమో తేనెటీగలు అందిస్తాయి, మనం బారేసినవనేమో ఈగలు. అలాగే ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా ఒక పరమార్థం, ఒక సరి అయినటువంటి నిర్ణయమైనటువంటి నియమం ఏర్పరచబడింది పరమార్థం. చాలామంది నత్తలు కొట్టుకు తినేసుకుంటారు. దాని వలన నీళ్లలో సూక్ష్మ క్రిములు పెరిగిపోతాయి. నీళ్లలో ఉన్న సూక్ష్మ క్రిములు తినే పని ఎవరు కబజెప్పాడు? పరమాత్మ నత్తలు కబజెప్పాడు. ఆ నత్తల్ని మనం కొట్టుకు తినేస్తాం. మనకు ప్రపంచంలో ఆహారం ఏదైనట్టు ఏమైపోయినప్పుడు మరి ఆ నీళ్లలో సూక్ష్మ క్రిములు పెరిగి మాలిన్యం, వాటర్ పొల్యూషన్ పెరిగి, ఇట్లా ప్రకృతి వనరులన్నీ కూడాను ఏదైతే పరమాత్మ నియతి మేరకు ఏర్పరచబడ్డాయో వాటన్నింటినీ మానవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇది ఆత్మహత్యా సదృశమైన కాలం. అందుకని నీ వేలు నీదే, కాను నీదే. మరి అటువంటి అజ్ఞానంతో జీవించడం వల్ల ఏం ప్రయోజనం? ప్రకృతి యొక్క సమతౌల్యతని అర్థం చేసుకోవాలి. నీవు కూడా 3 గుణాలలో సమంగా జీవించాలి, గుణాతీతంగా స్వరూప జ్ఞానంతో జీవించాలి. అప్పుడే ముక్తుడు అవ్వగలుగుతావు. బాహ్యాభిముఖమైన మన శరీరాలతో ప్రపంచంలోని వస్తువులను చూసి వాటిపై వ్యామోహాన్ని పెంచుకోవడం ఒక కారణం. పవిత్రం, దివ్యం, సర్వవ్యాప్తము అయిన ఆత్మ చైతన్యమే తాననే సత్యాన్ని విస్మరించి పరిమితమైన మన శరీరాన్ని తానుగా పొరపడడం మరొక కారణం. ఈ 2 కారణాలు, ఈ మమకారం, అహంకారం కలిసి తానెవరో తాను చూస్తున్నదేమిటో గుర్తించకుండా చేస్తున్నాయి. వేరు వేరు ఇదంతా ఎందుకు జరుగుతుంది? సరే, మీరు అంతా చెప్పారండి. నాకు ఒక్కడికే జరుగుతుంది ఇది. అందరు మానవులు అలాగే ఉన్నారా? అందరు మానవులు అలాగే ఉన్నట్టుగా నా క్లాసులోనే ఉన్నట్టుగానే కనబడుతున్నారా? ఏమైనా వేరే క్లాసులో ఉన్నారా? వేరే బడిలో కనబడుతున్నారా? అందరూ ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా. కానీ అందరిలోనూ 2 కారణాలు సామాన్యంగా కనబడుతున్నాయి. ఒకటేమిటి? ప్రపంచం ఎడల మోహం. అందరికీ ఏముందండి? ప్రపంచం ఎడల మోహం. 2వ లక్షణం ఏంటట? తన స్వరూపాన్ని మరిచిపోవడం. 2వ లక్షణం ఏంటంటే స్వరూపాన్ని మరిచిపోవడం. మొదటి లక్షణం ప్రపంచం ఎడల మోహం. ఈ 2 కారణాలే ఈ మొత్తం సమస్యకి ఆధారంగా మూల కారణాలు అంటారు. ఏమంటారు? మూల కారణాలు. మొదటిది ఏంటి? ప్రపంచం ఎడల మోహం. మోహం అంటే ఏంటి? మోహం అంటే ఏంటి? ఉండలేకపోవుట. మోహం అంటే ఏంటి? ఉండలేకపోవడం. ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీ పెట్టుకుని ఏమేమి లేకపోతే ఉండలేరు రాసుకో. ఏదైనా కావచ్చు. ఉండలేకపోవడం అనే భావన కలిగిందనుకోండి, అది ఏ లక్షణం కనుక వచ్చేసింది? మోహం. ఎప్పటికైనా అవన్నీ ఏమవ్వాలి? నిర్మోహి అవ్వాలి. అన్ని లైన్లో కొట్టేయాలి. ఎలా కొట్టేయాలి? అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు అని కొట్టేయాలి. ఇప్పుడు అవసరం లేదన్న జాబితా రాయాలా? ముందేం జాబితా రాయమన్నాడు? ఉండలేదన్నవాడి జాబితా రాయా బాబు. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? ఉండలేదని ఏదైనా ఒకటి చెప్పండి. ఒప్పుకోను. గులాబ్ జామున్ తినకుండా ఉండలేను. మోహమేనా కదా? మనం ఉండలేనంటే మోహమే. ఇప్పుడేం చేయాలి? అవసరం లేదు అని అభ్యాసం చేయాలి. అప్పుడు ఆ మోహం పోతుంది. సింపుల్. ఉదాహరణ చెప్పాను. అదే ఉండాలని లేదు, ఏదైనా పెట్టుకుని ఆ ప్లేస్లో అయినా ఎవరినైనా తిట్టకుండా ఉండలేను. ఉన్నారా లేదా? అలాగా ఎందుకు లేరు? బోర్డు మీద ఉన్నారండి. ఏమంటారు వాటిని? మాటలు మాట్లాడేటప్పుడు అపభ్రంశపు మాటలు అంటారు. అంటే సరిగా మాట్లాడడం అన్నమాట. బాగా దూషితమైన పదాలతో మాట్లాడతారు. అది
అలాంటి అపశబ్దాలతో మాట్లాడకుండా ఉండలేడు. చూసుకోండి కావాలి. ఒక్కసారి కనుక అది అలవాటు అయిందంటే ఆ అపశబ్దాలు పలకకుండా ఉండలేడు. చిన్నపిల్లలు కూడా అండి, కానీ పెద్ద చిన్న ఏం తేడా లేదు, అభ్యాస దోషం అనమాట. ఉండలేకపోవడమే. ఇప్పుడే చెప్పా, ఉండాలనుకుంటే మోహం అలా, ఉండలేకపోతే మోహం అయిపోయింది అంతే. ఇప్పుడు మీ షాప్లో ఏసీ లేదయ్యా, మీ ఇంట్లో ఏసీ ఉంది, మీ షాప్లో కూర్చున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, ఏసీ ఉంటే బాగుంటుంది అనుకున్నావు, కోరిక. ఏసీ ఉంటే బాగుంటుంది కోరిక, ఇబ్బంది లేదు దాంట్లో. ఏమి కోరిక దగ్గర ఏమైనా సమస్య ఉందా? కోరిక దగ్గర ఏమైనా సమస్య లేదా? ఉండలేను అనుకున్నావు, అప్పుడేమైంది? అప్పుడు మోహం అయిపోయింది. ఇంకా అది నువ్వు అప్పుడు వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు అప్పుడు ముందు ఏసీ పెట్టేసాయి, ఫస్ట్ ఏసీ పెట్టించినాకే తర్వాత వ్యాపారం. అర్థమైందా? ఏవైతే మనం ఉండలేను అనుకుంటున్నామో అవన్నీ ముందు ఏర్పరచుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? ఇల్లు కడుతున్నావయ్యా, ముందేం చేసావు? వేరు వేరే. సామాన్య స్థాయిలో ఉంటే కోరిక, తీవ్ర స్థాయిలో ఉంటే మోహం. ఇల్లు కట్టేటప్పుడు ఏముండాలి ముందు? అసలు ఇల్లు కట్టేటప్పుడు ఏముండాలి? ఇల్లు కట్టేటప్పుడు ఏముండాలి? ఇల్లు కట్టేటప్పుడు ఏముండాలి? ఇల్లు లేకపోతే ఉండలేదు. అయ్యో, ఎక్కడెక్కడ రాలేదు. ఇల్లు లేకపోతే ఉండలేను, అక్కడే కదా మొదలు పెట్టావు, అందుకే కదా ఇల్లు కట్టావు. అంతేనా కాదా? మోహం. అప్పుడు ఉండలేను. అదే చెప్పి పొరపాటు. నీ నిర్వచనంలో చెప్పాలి ఆయన. అందుకే లౌకికమైన నిర్వచనాలు వేరే, వేదాంతంలో ఉండే నిర్వచనాలు వేరే, చాలా తేడా ఉంటుందండి. దాన్ని దీంట్లో తీసుకొచ్చేసామనుకోండి, దాని ప్రాధాన్యత పోతుంది, నీకు అప్పటికది అర్థం కాదు. ఇల్లు లేకపోతే ఉండలేను. నీ కళలో నీకు ఇంటి గురించే కళలు, నేను కళలో కూడా వదిలిపెడతాను. ఇళ్లలోనే కాదు, కళలో కూడా వదిలిపెడతాను. కాబట్టి ఉండలేను అన్నవన్నీ కూడా నీకు ఇళ్లలో కళలో రెండు చోట్ల వెంటబడతాయి. కోరిక వెంటబడదండి. అయిందా? ఇవాళ ఏదో బీరకాయ కూర వండాలా, వంకాయ కూర వండాలా, ఏదో ప్రశ్న వచ్చింది అనుకోండి. సరే, ఆయన అడిగే ఏదో ఒకటి వండమ్మా అన్నాడు. సరే, నువ్వు ఏదో ఒకటి నిర్ణయం నువ్వు తీసుకోవాలి కదా. సరే, వాళ్ళకి బీరకాయ కూర వండాలి, రేపు వంకాయ కూర వండాలి అనుకున్నాను. ఇప్పుడు అది నీకైనా ఉండలేని జాబితాలు ఉందా? లేదు. కళలో నీకు బీరకాయ వంకాయ ఎప్పుడైనా వచ్చిందా? నేవారు. మీరు రోజు వంట చేస్తారండి, కళలో ఎప్పుడైనా నీకు బీరకాయ వంకాయలు వచ్చినాయా? ఎందుకు రాలేదు? సామాన్యం. దాని మీద ఏం లేదు, సామాన్యం. అంటే విశేషం లేదు అక్కడ. అర్థమైందా? ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలండి. మరి కళలో ఉండలేనే వస్తాయి ఎప్పుడు కూడా. కాబట్టి కళల్ని బాగా జాగ్రత్తగా పరిశీలించాలి. ఉండలేనన్న అంశాలన్నీ ఖచ్చితంగా కళలో వచ్చేస్తాయి. అదే చెప్పేప్పుడే మీకు ఎప్పుడైనా సరే కళలో కనుక తోచింది అనుకోండి, అవన్నీ మోహన్ జాబితాలో ఉన్నట్టే, సందేహం లేదు. అందుకని పరమహంస ఏమంటారంటే, కళ వచ్చిందా అయితే నువ్వు బద్ధుడవే, జీవుడవే, మోహివే, నిర్మోహివి కమ్ము. అవసరం లేదనడానికి. ఎవరికి ఏది బలంగా ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి జాబితా వస్తుంది. బాగా పరిశోధించి ఎప్పటికప్పుడు ఈ జాబితా పెరిగిపోతూ ఉంటుందండి. ఒక రోజు రాస్తే తెలియదు కాదు ఇది. ఒక రోజు రాసిన తర్వాత మళ్ళీ బాగా ఆలోచించాలి. అంటే ఏ రోజుకు ఆ రోజు కళని బాగా గమనించాలి. గమనించి ఆ కింద యాడ్ చేసుకుంటూ ఏదో ఒక రోజుకి ఏం చేయాలి? అవసరం నిర్మోహి అవ్వాలి. అప్పుడే జీవన్ముక్తుడు అవుతావు. నిర్మోహి కాని వాడు జీవన్ముక్తుడు కాదు. అంటే మీ ఇంట్లో ఎన్ని స్ఫటికలింగాలు ఉంటే బాగుంటుంది? అది కూడా సమస్యే అనుకోమాకండి. సాత్వికమైనటువంటి జీవనంలో కూడా మోహం ఉంటుంది, ఉండకుండా ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను సత్వగుణమే కదండి, సాత్వికంగానే ఉన్నాను కదండి, మెత్తగానే మాట్లాడుతున్నాను, అయినా కూడా అందులో కూడా మోహం ఉంటుంది. మోహం లేని గుణం అంటూ ఉండదు. 3 గుణాల్లోనే మోహం ఉంటుంది. సత్వగుణంలో ఉండదు, రజగుణంలో ఉండదు, తమగుణంలో ఉండదు, ఉండకుండా ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి కారణాన్ని అంటున్నాడు. అందుకే మొదటి కారణం అదే. కాబట్టి జాగ్రత్తావస్థలో ప్రపంచం ఎడల మోహం ఉంటుంది, స్వప్నావస్థలో ప్రపంచం ఎడల మోహం ఉంటుంది, ఆఖరికి సుషుప్తి అవస్థలో ఉన్న ప్రపంచంలో కూడా మోహమే ఉంటుంది. మనకి గాఢ నిద్రావస్థలో ఆనందం ఉందా లేదా? ఉందా? అదే మోహం. ఆ ఆనందం లేకపోతే రోజు నిద్రలోకి వెళ్ళు,
నిద్ర కూడా విషయంగా చూడాలి. అంటే అది ఉండలేనంటున్నావు, నిద్ర పోకపోకుండా ఉండి చూద్దాం. ఇప్పుడు ఉండలేని జాబితాలు అది రాయాలి అవుతాం, మరి ఇప్పుడు రాయాలి అవుతా, రాస్తే ఏ జాబితాలకు వచ్చింది ఇప్పుడు? మోహం. నిద్ర పోకుండా ఉండలేనండి మహాప్రభు. ఏదైనా టైం ప్రకారం భోజనం పెట్టు, టైం ప్రకారం నిద్ర, అది మాత్రం ఆపడం కుదరదండి. ఉండలేను ఉండలేను అన్నది ప్రతిదీ మోహమే. చాలా ఉంటాయండి జాబితాలు, మీరు ఇంటికి బాగా ఆలోచించుకోండి. అందుకే సాధనలు, వ్రతాలు, దీక్షలు అన్నీ వీటి కోసం ఈ ఉండలేను అనేవి పోగొట్టడానికే పెడతాను. ఏమైనా అన్నది అనకుండా ఉండలేను అన్నవాడికి నక్తాలు పెడతాను. చాంద్రాయణ వ్రతం అంటారు, చాంద్రమాస వ్రతం. అంటే అర్థం ఏంటంటే తిథి ప్రకారం పాడ్యం నాడు హోమ తెగితే 1 పిడికెలే తినాలి, 2 పిడికెళ్ళు విధియ, 3 పిడికెలు తదియ, 4 పిడికెలు చతుర్థి, 5 పిడికెలు పంచమి, ఇలా 15 పిడికెళ్ళు. చివరికి పౌర్ణమికి వస్తాడు, మళ్ళా తగ్గించుకుంటూ పోతాడు. 14, 13, 12, 1, 0. అమావాస్య, పౌర్ణమి, ఉపవాసం 0. బాగా గుర్తుపెట్టుకోవాలి. 0తో మొదలు, 1తో కాదు మొదలుపెట్టాలి, 0తో మొదలు పెట్టాలి. 0తో మొదలు పెట్టాలి. పౌర్ణమి 14 చతుర్దశి పౌర్ణమి, అర్థమైందండి. అలాగే అమావాస్య, అమావాస్య వచ్చేప్పటికి 0 వచ్చేస్తుంది. అది ఇట్లాగా జాగ్రత్తగా అనేక వ్రతాలున్నాయండి భారతదేశం. ఇలా ఏవేవైతే నేను ఉండలేనంటున్నావో ఈ ఉండలేనులన్నీ గురువు గారికి చెప్పుకోవాలి. గురువు కూడా దాన్ని గమనించాలని వచ్చిన శిష్యుడు ఈ ఉండలేననే జాబితాలో ఎక్కడెక్కడ ఉంటున్నాడో గమనించాలి. నీ వ్యవహారాన్ని గమనించి, ఓహో వీడిది లేకపోతే ఉండలేడు, మాట్లాడకుండా ఉండలేడు, మౌనంగా ఉండలేడు, అంతే దాని అర్థం. కాబట్టి ఇప్పుడు సాధన ఏం చేయాలి అంటే రివర్స్. అభ్యాసం ఏం పెట్టాలి అంటే రివర్స్. తినకుండా ఉండలేడు, 6 నెలలు వాడికి ఉపవాసం. బాగుపడతా పడ్డా ఇప్పుడు ఇదిగా బాగుపడిపోతానంతే, అర్థమైందా? రోజుకి 6 సార్లు తినగలవా, తినలేవా? తినలేవా? అయితే 6 సార్లు తిను, రివర్స్. ఎందుకని తినలేను అనేది కూడా తిని ఉండలేనండి బాబు, అది కూడా ఉండలేనే. కాబట్టి నీకు 2 వైపులా ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అందుకని ఆశ్రమాల్లో నువ్వేమి పెట్టరేమో ఇవ్వాలనుకుంటా. ఏం పెట్టరేమనుకున్న రోజున గంటకి పెడుతుంటారు. పారేసే వీల్లేదు ప్రసాదం, శుభ్రంగా తినేసేయడమే అంతే. ఓ రోజు నిన్నంతా అద్భుతంగా పెట్టారు, వాడు కూడా అలాగే ఉంటారు, ఏమి పెట్టారు. అదేమిటంటే అదంతే. ఎందుకని ఉండలేననే బలహీనత నీ దగ్గర ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ రోజు హాయిగా వదిలేస్తారు, శుభ్రంగా నీ ఇష్టం ఉంటే నిద్రపోతారు. మర్నాడు అంతా జాగారం పెట్టారు, కూలిపోతుంటారు. నీ స్వరూపం, ఆత్మస్వరూపానికి ఏమున్నాయి? ఇవన్నీ లేవు కదా. కానీ శరీరానికి ఇదంతా శరీరం అని తెలుసుకోవాలి. శరీరం నేను కాదు కదా, అయితే ఉండు. శరీరం నేను కాదు కనుక ఏం చేస్తారు? అయితే ఉండు. అయితే అమ్మో ఉండలేనండి, అయితే శరీరం ఒప్పుకోయితే. ఉండలేనంటే ఎక్కడికి వచ్చేసావు? శరీరం నేను ఉండలేనన్నా నా దగ్గర ఏం లేవండి బాబు. అప్పుడేమయ్యావు? ఆత్మస్వరూపం. మోహము నిర్మోహి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2వ లక్షణం, 2వ కారణం చెప్పాడు. నీ స్వరూప జ్ఞానం వరపుకు వచ్చేసిందిరా బాబు. ఆత్మభావంలో ఉండరా నాయన. స్వామి నిర్భయానందుల మొదటి ఉపదేశం ఏంటంటే ఎవరికైనా ఆత్మభావంలో ఉండు సదా. అప్పుడు ఈ ప్రపంచం, ఈ సంసారం, ఈ శరీరం ఆత్మానుభవాన్నే ఇస్తాయి. నేను ఆత్మభావంలో ఉండలేనండి. మా ఆయన్ని చూడగానే మా ఆయనలానే కనబడతాడు, ఆత్మస్వరూపంగా కనబడు. మా ఆవిడ చూడగానే ఆవిడ భార్యగానే కనబడుతుంది, కానీ ఆత్మస్వరూపంగా కనబడతాను. మా అమ్మ నాన్న ఇంకా బయట వాళ్ళు ఇంకా ఎన్ని వేలైనా పెట్టు. లేదు వ్యాపారం చేసేవాళ్ళు రోజు ఎవరెవరు వస్తారా రారా, ఇవి వచ్చి వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పుడు ఎలా చూడాలట? ఆత్మస్వరూపంగా చూడాలి. ఆత్మభావంతో వాళ్ళతో వ్యవహరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మభావంతో వ్యవహరిస్తే ఆత్మానుభవాన్ని పొందుతావు. కానీ నువ్వు అప్పుడు ఏమైపోయావు? భేద బుద్ధితో వ్యవహరిస్తావు. అర్థోచితంగా వ్యవహార దృక్పథంతో భేద దృష్టితో వ్యవహరించావు, భేద బుద్ధితో వ్యవహరిస్తావు. ఏమైపోయావు? అప్పుడు అది ప్రపంచ అనుభవాన్ని
విషయానుభవాన్ని ఇస్తుంది కానీ ఆత్మానుభవాన్ని ఇవ్వడం లేదు. దోషం ఇప్పుడు ప్రపంచంలో ఉందా? ఈ భావనలో ఉంది, నీ దృష్టిలో. కాబట్టి ఇది రెండవ కారణం. మన జన్మకు రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటేంటి? మీ స్వరూప జ్ఞానాన్ని మర్చిపోవడం. రెండు, మోహ లక్షణం. ఎవరైతే ఈ రెండు లక్షణాలని పరిహరింపజేసుకున్నారో, అజ్ఞానాన్ని, మోహాన్ని ఎవరైతే పరిహరింపజేసుకున్నారో వాళ్ళే